నిర్మాణాన్ని కూల్చివేస్తున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ప్రస్తుతం ఈ ప్రొక్లైన్ల సాయంతో పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయ నిర్మాణాన్ని కూడా పూర్తిగా కూల్చివేస్తూ ఉన్నారు. ఉదయం 5:30 గంటల ప్రాంతం నుండి కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. తాడేపల్లి మండలంలోని ఇక్కడ బోటు యార్డ్ అంటుంటారు. బోటు యార్డుకు సంబంధించినటువంటి ఈ స్థలంలో 2 ఎకరాల స్థలంలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి గత ఏడాది ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎకరం 1000 రూపాయల చొప్పున 33 సంవత్సరాలు లీజు తీసుకుని ఈ 2 ఎకరాల్లో వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మించాలని జీవో ఇచ్చింది. ఆ జీవో ఆధారంగా ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇది మొత్తం కూడా మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పీడబ్ల్యూ అంటే పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గ్రౌండ్, బోట్ యార్డ్ అంటూ ఉంటారు. మద్రాస్ కాలువ పక్కనే ఉంటుంది ఈ స్థలం అంతా కూడా. దీంట్లో 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థలాన్ని ఆఫీస్ కట్టుకోవడానికి కేటాయించడంతో 3 నెలల ముందు ఇక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులు అయితే ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత నిన్న సిఆర్డీకి సంబంధించిన అధికారులు దీనికి సంబంధించిన ఇష్యూలో కూల్చివేతకు సంబంధించినటువంటి ఆర్డర్స్ తీసుకురావడంతో ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి దాదాపు 5 ప్రొక్లైన్ల సాయంతో ఈ భవనాన్ని కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా కూల్చివేశారు. ఇది అయితే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇది కావాలనే కుట్రపూరితంగా ధ్వంసం చేస్తున్నారు, కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని మీద సిఆర్డీ ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ పైన హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినప్పటికీ కావాలని అధికారులు దీన్ని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంకా పోలీసులు మాత్రం మాకు హైకోర్టు నుంచి ఎలాంటి అటు సిఆర్డీ అధికారులు కానీ పోలీసులు కానీ మాకు హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు కానీ స్టే కాపీ అందలేదు కాబట్టి మేము కూల్చివేస్తున్నామని అటు పోలీసులు సిఆర్డీ అధికారులు అయితే చెబుతున్నారు. తాడేపల్లి మండలం, ఉండవల్లి మండలం ఇవన్నీ కూడా సిఆర్డీ లిమిట్స్లో ఉంటాయి కాబట్టి సిఆర్డీ అధికారుల ఆదేశాల మేరకే కూల్చివేస్తున్నారు. ఇది అక్రమ కట్టడం, ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ఇలా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏ విధంగా భూములు కేటాయిస్తారో అందులోనూ కేవలం 1000 రూపాయలు లీజుకి 33 సంవత్సరాల పాటు ఎకరం 1000 రూపాయల చొప్పున 33 సంవత్సరాలకు ఏ విధంగా లీజుకి ఇస్తారు? ఇదంతా కూడా అక్రమంగా జరిగింది, చట్టక విరుద్ధంగా జరిగింది కాబట్టి దీన్ని కూల్చివేస్తున్నామని సిఆర్డీ అధికారులు అయితే చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం మేము స్టే తెచ్చుకున్నప్పటికీ స్టే కాపీ అందలేదని సిఆర్డీ అధికారులు పోలీసులని కూల్చివేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళంతా వచ్చినప్పటికీ ఎవరిని లోపలికైతే ఎలవ్ చేయని సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇదంతా కూడా విధ్వంసంతో కూల్చివేతతో ప్రభుత్వాన్ని ప్రారంభించారని కూడా వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకసారి మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇది తాడేపల్లి ఉండవల్లికి సమీపంలో ఉన్నటువంటి చాలా కాస్ట్లీ ల్యాండ్. బోట్ యార్డ్ అంటూ ఉంటారు. పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్థలం ఇది. గత ఎన్నో సంవత్సరాలకు ఇక్కడ బోట్ యార్డ్ ఉండేది. కానీ ప్రస్తుతం బోట్ యార్డ్ అనేది పనిచేయనప్పటికీ ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. కానీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ ఈ భూముల్ని కేవలం 1000 రూపాయల లీజుతో 33 సంవత్సరాలకి లీజు తీసుకుని కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టేది కారణంగానే వాటిని అనధికారిక నిర్మాణాలుగా ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయం కట్టడానికి అనుమతి లేదు. రెండోది ఆ జీవో కూడా చట్టవిరుద్ధంగా జరిగిందనేది వైసీపీ నేతల, టీడీపీ నేతలు కానీ సిఆర్డీ అధికారులు కానీ చేస్తున్న ఆరోపణ. దానిలో భాగాన్ని ఈ భవనాన్ని మొత్తం కూల్చివేస్తున్న మొత్తం కూడా శిథిలాలన్నిటి కూడా తీసివేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు 5 ప్రొక్లైన్ల సాయంతో ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ భవనాన్ని మొత్తం కూడా కూల్చివేసేశారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు, ఇక్కడ స్థానిక ఉన్న నేతలు వచ్చినప్పటికీ పోలీసులు ఎవరిని కూడా లోపలికైతే ఎనో చేయని పరిస్థితి ఉంది. ఒకసారి ఇటు చూస్తున్నాం, పోలీసులు కూడా లోపల అక్కడ ఉన్నారు. కొంతమంది వైసీపీ మహిళా పోలీసులు కూడా అక్కడ మనకి కనబడుతున్నారు. తప్పితే అధికారులు, పోలీసులు తప్పితే లోపల ఎవరికి అనుమతులు ఎవరిని కూడా లోపలికి ఎలవ్ చేయని సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. అయితే గతంలో 2019లో జగన్ ప్రజావేది కూల్చివేశారని విమర్శలు టీడీపీ వాళ్ళు చేశారు. కూల్చివేతతో పాలన ప్రారంభించారని వైసీపీ మీద విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే కూల్చివేతలు మీ ప్రభుత్వం మారగానే చేస్తున్నారంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యం ఉంది. దీనిపైన ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా స్పందిస్తారు, ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నిబంధనల విరుద్ధంగా అంటే ఆ జీవో కూడా నిబంధనల విరుద్ధంగా ఇచ్చారు. ఒక ప్రభుత్వ భూమిలో అది కాకుండా రాజధానికి సంబంధించిన ప్రాంతంలో కీలకమైన ప్రాంతం, ఖరీదైన భూమిని ఏ విధంగా ప్రభుత్వం ఒక జీవోని ఇస్తుంది, అది కూడా రహస్య జీవో ఇచ్చిందనేది ప్రధానంగా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. కాబట్టి ఆ జీవో అనేది చెల్లదు, ఆ జీవో అనేది చట్ట విరుద్ధంగా ఇచ్చింది. కాబట్టి ఆ జీవోకు సంబంధించిన అంశంలో పాటు ఇది భవనం కూడా 2 ఎకరాలు నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా అక్రమ కట్టడమని భావించి సిఆర్డీ అధికారులు అయితే కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. విమర్శలు అంటే కూల్చివేతలతో ప్రారంభించారని వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దానిపైన టీడీపీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది.
వల్లి ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను కూల్చివేశారు. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి. 6 బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న స్లాబ్ వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పిల్లలతో సహా మొత్తం ఆఫీస్ను నేలమట్టం చేశారు అధికారులు. నిన్ననే హైకోర్టు వెళ్ళామంటున్నారు వైసీపీ నేతలు. అయితే హడావుడిగా కూల్చివేశారనే విమర్శలు వస్తున్నాయి. ఎస్ రాజేష్, మరికొద్దిసేపట్లో అసెంబ్లీ కూడా ప్రారంభం కాబోతుంది. ఇవాళ 2 రోజు అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నాయి. మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అక్కడ అందుబాటులో ఉన్నారా? వాళ్ళు ఏమైనా అక్కడికి వచ్చి ఏమైనా హడావుడి చేసే ప్రయత్నంలో ఉన్నారా? వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఏం జరుగుతోంది? అంటే లోకల్గా ఉన్నటువంటి తాడేపల్లి మంగళగిరి వైసీపీ నేతలు వచ్చినప్పటికీ పోలీసులు అయితే ఎవరిని అనుమతించట్లేదు, లోపలికి ఎవరికి పర్మిషన్ లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా వెనుదిరిగిన పరిస్థితి. ఇంకా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నేతలు, జిల్లా స్థాయి నేతలు ఎవరు కూడా ఇంకా చేరుకోలేదు. మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కూల్చివేతల మీద కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య డిస్కషన్కి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇటువైపు నుంచే చాలామంది ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళుతూ ఉంటారు. అయితే ఈ భవనానికి సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం నిర్మాణం ఈ భవనానికి సంబంధించినటువంటి చేసుకున్నారనేది ప్రధానంగా సిఆర్డీ అధికారులు చేస్తున్న అభియోగం కాబట్టి దాని మీద ఇప్పుడు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం కనబడింది. రెండోది హైకోర్టు స్టే ఇచ్చింది. సిఆర్డీ ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ మీద హైకోర్టు స్టే ఇచ్చిన వీళ్ళు కూల్చివేశారు. మాకు కాపీ అందలేదు, ఆర్డర్స్ ఉత్తర్వులు రాలేదని కూల్చివేశారు. కాబట్టి మళ్ళీ ఏదన్నా దీని మీద కూల్చివేతను హైకోర్టు తీర్పుని ధిక్కరించారనే కోణంలో ఏమన్నా హైకోర్టుకి మరోసారి వైసీపీ నేతలు వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. కూల్చివేసేశారు కాబట్టి దీనిపైన మరి ఇప్పుడు వైసీపీ అటు కోర్టుకు వెళ్తుందా లేదా చూడాల్సిన అవసరం కనబడుతుంది. వైసీపీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది చట్టబద్ధంగా జీవో ఇచ్చి ప్రభుత్వం నిర్మాణం చేసుకున్న భూమిలో ఈ విధంగా కూల్చివేయడం ఏంటని కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి. మరోవైపు సిఆర్డీ అధికారులు మాత్రం ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా జరిగింది, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదు, ఇది బోటు యార్డ్గానే ఉంది, పిడబ్ల్యూడి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్, ఏ విధంగా దీన్ని నిర్మాణం చేస్తారని కూడా వాళ్ళు కూడా చెబుతున్న నేపథ్యం ఉంది. ఏదేమన్నా ప్రస్తుతం అయితే పూర్తిగా భవనాన్ని అయితే కూల్చివేశారు. ఇంకా శిథిలాలను తొలగించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం దీనిపైన ఇంతకుముందు మాట్లాడినంటే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు శేషగిరిరావు దీని మీద హైకోర్టుకు వెళ్లారు. ఆయన మరోసారి దీని మీద హైకోర్టు స్టే ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా కూల్చివేసేశారు. కాబట్టి తిరిగి ఆయన హైకోర్టుకు వెళ్తారా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రామదాస్ రైట్. రాజేష్ అలాగే లైన్లో ఉండండి. మీరు ఒక్కసారి మనము గవర్నమెంట్ జీవో కాపీని చూద్దాం. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ల్యాండ్స్ అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ లెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 2 cents సర్వే నంబర్ 202/A1 in Tadepalli village and Mandal, Guntur district in favor of the district president YSR Congress Party for construction of YSR Congress Party office building on lease basis for a period of 33 years on payment of ₹1,000 per acre per annum as per GO MS number 340 duly cancelling the land allotment order issued earlier void GO MS number 362 dated 18/5/22 and in terms of GO MS number 571 Revenue Department dated 14/9/2012 under BS 4224A subject to certain conditions orders issued అంటూ కొత్తగా ఒక ఇష్యూ అయితే జారీ అయింది. దీనికి సంబంధించినటువంటి అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో నంబర్ 340కి సంబంధించిన జీవో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్ రాజేష్, ఈ జీవో ప్రధానంగా ఎందుకు ఉద్దేశించింది? అంటే జీవో ఉద్దేశం ఏంటి? అసలు జీవో ప్రకారం మరి ఇప్పుడు వైసీపీ